నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు టర్కీలో భారీ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదు 14 మంది మృతి మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా ఫలితాలు వెలువడే కొద్దీ పెరుగుతున్న టీఆర్ఎస్ స్థానాలు సిఏబీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీకు హైకోర్టులో చుక్కెదురు ర్యాలీ అనుమతించడానికి హైకోర్టు నిరాకరణ సభ మాత్రమే నిర్వహించాలని ఆదేశం టర్కీలో భారీ భూకంపం సంభవించింది భూకంపం దాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు రిక్టర్ స్కేల్పై 6.8 గా నమోదైంది టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్ ప్రావిన్స్లోని సివ్రిస్లో సంభవించింది భూకంప కేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది మృతుల్లో 8 మంది ఇలాజిజ్ ప్రావిన్స్ కు చెందిన వారు కాగా మరో 6 మలాటయా ప్రావిన్స్ కు చెందిన వారుగా గుర్తించారు తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగిస్తుంది ఫలితాలు వెలువడే కొద్దీ టీఆర్ఎస్ ఖాతాలో పడుతున్న స్థానాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది ఉదయం 11 గంటల వరకు వెలువడ్డ ఫలితాల సరళిని పరిశీలిస్తే మొత్తం 2979 స్థానాలకు గాను టీఆర్ఎస్ 627 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ కూటమి 169 బీజేపీ 76 ఎంఐఎం 14 స్థానాలు గెలుచుకుంది ఇతరులు 44 స్థానాలను సొంతం చేసుకున్నారు ఖమ్మం జిల్లా సత్తపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది నిజామాబాద్ జిల్లా బీంగంలో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది వరంగల్ జిల్లా వర్ధన్నపేట కరీంనగర్ జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ కొత్తపల్లి మున్సిపాలిటీ మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది డోర్నకల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ ఏకపక్షంగా గెలుచుకుంది నారాయణఖేడ్ హుస్నాబాద్ మున్సిపాలిటీలో మేజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది మరోవైపు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫలితాల సరళిని సమీక్షిస్తున్నారు ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై ఎంపీలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తెలంగాణ భవన్ కి చేరుకున్నారు పార్టీ విజయం పట్ల కార్యకర్తలు నేతలు సంబరాల్లో మునిగిపోయారు మన సంతోషంలో మనమే ఉన్నాం పోటీదారుల సీనియర్ ఇది 4 కోల్చుకుంటా ఉన్నాం అంటే మొన్న 4 తిరిగినప్పుడు ఆకలి కాలేదా అది డైరెక్ట్ తెలుస్తారు ఇప్పుడు వస్తుంటుంది డైరెక్ట్ ఫోన్ ఎత్తలేవు మరి రాత్రి రండి ప్లీజ్ 4 seconds
వద్దా నేను చూపెట్టద్దా వార్డ్ నుంచి కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ చాలా మంది సపోర్ట్ వల్ల నేను గెలిచినాను. ప్రకాష్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చినారు నాకు. టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ ఇప్పుడు మేము లీడ్లో ఉన్నాము. అందరూ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మహిళలు చాలా సపోర్ట్ ఇచ్చినారు, యూత్ కానీ అందరూ మాకు సపోర్ట్ ఇచ్చి గెలిపించినారు. నేను ఖచ్చితంగా కౌన్సిలర్ గా నేను నిలబడి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసి ప్రతి ఒక్కరికి అన్నీ చూసుకుంటానని మళ్ళీ Manikonda Quarters and Employees Colony, 16th Ward, complete public. నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలో దోనికేని కృష్ణ పిలుపు మేరకు అబుదాబి జీడబ్ల్యూఏసీ తరఫున ఐకార్డు ప్రాంతంలో ఎన్ఆర్ఐ పాలసీ గురించి అవగాహన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాలలో 500 కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి తెలంగాణ గల్ఫ్ బిడ్డలకు భరోసా ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఏసీ అబుదాబి కోఆర్డినేటర్ బుల్లెట్ బాను, సాయి కృష్ణ, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు నుంచి 24 నుంచి 31 వరకు గల్ఫ్ కుటుంబాల పోరాట సమితి అనేది ఈరోజు మనం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మీ విలేజ్లో కానీ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీ కుటుంబకులని ప్లకార్డ్స్ ఎన్ఆర్ఐ పాలసీ ప్లకార్డ్స్ పట్టుకొని దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీయించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇందులో ముఖ్యాంశాలు వచ్చేసి ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ పాలసీ వస్తే మనకు ముఖ్య ఉద్దేశము ఏజెంట్ల మోసాలను అరికట్టవచ్చు. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన డెడ్ బాడీని కానీ కేవలం ఒక వారంలోపు ఇంటికి పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు కేసీఆర్ గారు గత 2008 నుంచే మనకు ప్రకటించడం జరిగింది. ఎన్ఆర్ఐ పాలసీ ఆదేశం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తున్నామని చెప్పేసి కేరళకు పంపించడం జరిగింది అధికారులను. కానీ అటువంటిది మాత్రం మీరు ఎవరు నమ్మదు. గల్ఫ్లో ఉన్న వాళ్ళు కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు దీన్ని మాత్రం నమ్మి సోషల్ మీడియాలో మాత్రం అటువంటి దాన్ని అస్సలు మీరు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయగలదు. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు రాలేదు కాబట్టి మనకు వచ్చే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దానితో పాటు మనకు 500 కోట్లతో సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సార్ కేసీఆర్ గారు మేము అడిగేది మా డబ్బులు మాత్రమే. మేము గల్ఫ్ నుంచి ప్రతి ఒక్క కంట్రీ నుంచి పంపించే డబ్బులలో కనీసం 1000 నుంచి 1200 కోట్లు మీకు గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో చేరడం జరుగుతుంది. అందులో నుంచి కేవలం మేము 500 కోట్లు మాత్రమే అడుగుతున్నాం. ఈ 500 కోట్లతోటి మా గల్ఫ్ కుటుంబకులకు కానీ మాకు కానీ మీరు 500 కోట్లు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీతో ప్రకటించి మా గల్ఫ్ కుటుంబాలకు కానీ మాకు కానీ ఒక తండ్రిలాగా అన్నలాగా నిలబడి చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ.
రిపబ్లిక్ డే ముందు సీఏబీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ప్లాన్ వేసిన మజ్లిస్కు హైకోర్టులో చుక్కెదురైంది. ర్యాలీ అనుమతించడానికి హైకోర్టు నిరాకరించింది. సభ మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సభ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలో రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులతో బడ్జెట్లో కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సౌదీ శాఖ అధ్యక్షులు దొంతల శివాజీ డిమాండ్ చేశారు. ఈరోజు రియాద్ ప్రాంతంలో జేడబ్ల్యూసీ ద్వారా సమావేశం చేస్తున్నాము. ఎన్ఆర్ఐ పాలసీ గురించి దమ్మాం నుంచి మన జేడబ్ల్యూసీ సౌదీ అధ్యక్షులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. నమస్కారం. జేఎన్ఆర్ఐ పాలసీ ఈరోజు సౌదీ అరేబియా దమాం రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో కూడా మన కృష్ణన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు రియాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కోర్ కమిటీ మా జీడబ్ల్యూసీ సభ్యులందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక ద్వారా మేము తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమనగానంటే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియామకాలని కేసీఆర్ గారు చెప్పిండు. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి గల్ఫ్ కార్మికుల యొక్క పాత్ర ఎంతో ఉన్నది. మరి మేము గల్ఫ్ కార్మికులము ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో కూడా దాదాపు 13 లక్షల మంది ఉన్నాం. తలా 10,000 రూపాయలు ఇండియాకు పంపించినా కానీ విదేశీ మార్గ ద్రవ్యం ద్వారా జీఎస్టీ రూపంలో కూడా నెలకు 100 కోట్లు, సంవత్సరానికి 1,200 కోట్ల రూపంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం. మరి మేము సమకూర్చే ఆదాయంలో కూడా మరి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులతోటి బడ్జెట్ కేటాయించి మరి గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ బిడ్డలు ఎందరో మంది ఇక్కడ వచ్చి ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారు. ఎందరో మంది ఇక్కడ అనారోగ్యంతో ఆత్మహత్యలు చనిపోతున్నారు, ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. కనుక ఒక్కొక్క డెడ్ బాడీ పంపించాలంటే ఇక్కడ దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇంత డబ్బు మరి మేము పేదరికంగా ఉండి ఇక్కడ మాకు ఉన్న ఊరిలో ఉపాధి లేక మరి ఇక్కడ ఏదో 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటామని ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మరి మాకు జరగడానికి జరిగి ఇక్కడ ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి మరి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలా. వెంటనే మరి 10 లక్షల మృతధన సహాయం అందించాలి మరి గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు. అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలా, ఎంబసీ లోపల ఒక తెలుగు అధికారిని నియమించాలా. ఎందుకంటే ఇక్కడ మా గల్ఫ్లో వచ్చిన వాళ్ళకు మరి రేషన్ కార్డులు, ఎలక్షన్ కార్డులు అని పేర్లు తొలగిస్తున్నారు. అవన్నీ మరి ఉండే విధంగా చూడాలా. మరి తెలంగాణ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అన్ని విధాలా అందే విధంగా చూడాలా. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో కూడా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌదీ శాఖ ఆధ్వర్యంలో కూడా మా ఉద్యమ నాయకుడు దొనికిని కృష్ణన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి మా గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులతోటి మరి ఇక్కడ బడ్జెట్లో కూడా మాకు నిధులు కేటాయించి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని మరి ఇక్కడ సౌదీ అరేబియా నుండి మరి తెలంగాణ ప్రభుత్వం నుండి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు మాకు మరి కేసీఆర్ గారు 2008 మహాసభలో చెప్పిండు మరి గల్ఫ్ బాధితుల కోసం 500 కోట్ల నిధులు కేటాయిస్తా అని చెప్పిండు. మరి 2014లో కూడా పేజీ నంబర్ 22 గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక మేనిఫెస్టోలో మరి ఒక అంశాన్ని పొందుపరిచారు. మరి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. రెండవసారి కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళు రెండవసారి కూడా మరి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు. మరి దయచేసి కేసీఆర్ గారిని మరి ఇక్కడ నుంచి రియాద్ నుంచి మేము చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం. మరి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులు బడ్జెట్ కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలా, ఏజెంట్ల మోసాలు అరికట్టాలా. మరి ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి మరి ప్రతి ఎంబసీ దౌత్య కార్యాలయం మన కార్యాలయంలో కూడా మరి ఒక తెలుగు అధికారిని నియమించి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం మరి మాకు అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు మరి మేము ఇక్కడ తెలంగాణ ధూమ్ధాంలో కూడా మరి మా గల్ఫ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో ఉన్నది. మరి మన కేసీఆర్ గారు కూడా చెప్పారు మన అక్టోబర్ నెలలో
మరి గల్ఫ్ కార్మికులు మరి ఇక్కడ మాకు హైదరాబాద్లో కూడా మాకు కూడా అక్కడ పని చాలా ఉన్నది, మీరు అక్కడ పోయే అవసరం లేదని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు ఎటువంటి భరోసా కల్పించలేదు. మేము ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదేరు కోసం మరి ఇక్కడ గల్ఫ్ దేశాలు వచ్చినాం. మరి తెలంగాణ ప్రభుత్వం మాకు ఏదైనా అక్కడ మాకు పని చూపించి మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము అక్కడే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలి మేము ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడాల్సిన మాకు అవసరం లేదు. మరి తెలంగాణ వస్తే మరి మాకేదో బంగారు తెలంగాణ వస్తుందని చెప్పినాం, కానీ ఇప్పటికీ ఇంకా వలసల తెలంగాణనే మారింది, కానీ మా బతుకులకు భరోసా కల్పించలేదు. మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇక్కడ సౌదీ అరేబియా నుంచి మరి మేము ఇక్కడ కోరుచున్నాం. వెంటనే మాకు గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం 500 కోట్ల నిధులు బడ్జెట్ కేటాయించి గల్ఫ్లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆదుకొని వారికి ఒక చాలా 6 లక్షల నుంచి 10 లక్షల మృతధన సహాయం అందజేయాలా. మరి ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకొని వెంటనే మరి స్వదేశానికి రప్పించాలా. ఎందుకంటే గత 3 రోజుల క్రితం మా ఊరు అతను ఇక్కడ నిర్మల్ జిల్లా కడెం మండల్ ఎలగడప గ్రామానికి చెందిన ఒక భీష్మరం అనే వ్యక్తి ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి అతని ఇంటికి పంపించాలంటే ఇక్కడ మరి చాలా డబ్బులు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివార్లో మహిళపై 7 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలం అహరియా తండా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుకొని తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? పట్టుకొని అంటే ఎట్లా పట్టుకున్నారు? పట్టుకున్నారా? ఎట్లా బండి పెట్టుకున్నారా? మరి ढूंढ रहे मंत्री अजय कुमार है, ढूंढ रहे రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కొలువైన అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి రాజు ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగు వేణుగురు స్వాములు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. नमो नमो वृक्षेभ्यो ऋकेशेभ्यो पशूनां पते पते नमो नमः कैलासवासिने नमः ओम मृत्युंजयाय नमः पुरुषाय नमः महादेवाय नमः ओम स्वाहा स्वाहा ओम ओम चा ओम मुर्वा स्वामी हरे ओम यो रुद्रो अग्नेयो अपशिवंतरः अयं मे विश्ववेशजो यगं शिवाविर्तन्नं याते शिवाय च पूर्णातिं समर्पयामि जगत्प्रिय निवेद्य शांति विस्तेदेवा शांति समीयसे ततो नो भयं कुरं सानं कुरं చేయండి. ధ్యానం రావాలి మనకు అదంతా ఒక చెడు శక్తి ఆడికి వచ్చేస్తుంది. అట్లా కాకుండా మంచి భోజనం దేవుని గుడిలో చేసుకుని అట్లా చేసుకుందాం. అయ్యప్ప స్వామియే పుష్పాభిషేక ప్రియనే స్వామియే పరా రక్షో రక్షో మహాభాహో శాస్త్రే తుభ్యమో నమః స్వామియే శ్రీనివాస భగవానే దత్తాత్రేయ భగవానే రాఘవేంద్ర స్వామియే శంకరాచార్యరే మధ్వాచార్యరే రామానుజాచార్యరే స్వామియే. ఈరోజు స్వామి శబరిమల ఒక సెప్టెంబర్లో వెళ్ళిన స్వామి ఈరోజు మన ఆలయానికి అంటే సెప్టెంబర్ నుంచి ఉజ్జయిని నుంచి ప్రారంభమైంది. నవంబర్ మన దగ్గరికి వచ్చిండు. నవంబర్ 17-18 నుంచి ఇక్కడికి బయలుదేరి ఇప్పుడే రావడం జరుగుతుంది స్వామికి. అదేలాగా మహాపాదయాత్ర వాసుడు స్వామిని పంపించి మళ్ళీ ఆయన స్థానానికి రప్పించుకున్నాడు. ఇది అందరూ ప్రతి ఒక్క స్వాములు మన లోక కళ్యాణార్థ కావాలి. ప్రతి జ్ఞానానికి మానవులకు మంచి మానవ బుద్ధి ఇచ్చుకుంటూ మంచిగా జరగాలి. ఒక మనకు అసూయ లేకుంటే ఒక నిస్వార్థంగా అంటే ఒక జంతువులని
ప్రాణులని గోమాతని ప్రతి ఒక్కరు సంరక్షించి ఒక పక్షులను కూడా తిండి పెట్టండి, మంచిగా దాన్ని పూజించి దానికి అనుగ్రహిస్తే మాకు భగవంతుడు లోక కళ్యాణం చేస్తాడు. మనకి ఏది కావాలి, ఏది మా అన్నపూర్ణేశ్వరి మాకు ఏం కావాలో అది ఇస్తుంటాడు. అదేలాగా మా రవిస్వామి సంకల్పం నాది, ఆ సంకల్పం ఆయన ఈడేర్చుకున్నాడు. ఆ భగవంతుని ముడుపు చెల్లించుకొని యథావిధిగా మళ్ళీ మా సన్నిధికి వచ్చి స్వామి ఆ ఒక విరాటలో ఐక్యమైపోయిండు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయండి. స్వామి మాల వేసుకున్న భక్తులు 2 నెలల మాల వేసుకోవాలి. మాల వేసుకొని మంచి దీక్ష చేయండి, లోక కళ్యాణత చేసే ఆలోచన చేయండి. మనకు ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. భిక్షాటనలు కొన్ని మాలల భిక్షాటన చేసే బంద్ చేయండి. అయ్యా ఎవరు భిక్షాట కూడా దాన్ని ఖండించండి. స్వామిని అయ్యప్ప సాజి సజ్జన రూపంలో ఈరోజు తిరుగుతున్నాడు ఆ దీక్షకు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆలస్యంగా మొదలైన ఓట్ల లెక్కింపు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. हमारा सर జనవరి 25 ఓటర్స్ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నయీం ఆస్మి, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను సన్మానించారు. ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని మెరుగైన సమాజాన్ని నిర్మించి భావితరాలకు అందించాలని ఆయన కోరారు. దాన్ని వినియోగించుకునేటువంటి హక్కు వారికి పోటీలు, ఆ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు జిల్లా ఎన్నికల అధికారి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు కె శ్రీనివాస్ నన్న ప్లీజ్ గెట్ రెడీ. ఓటర్ల దినోత్సవం కిషోర్ రెడ్డి, కె రాకేష్, ఎం సతీష్, కాకినాడ డివిజన్ శ్రీ చిన్ని కృష్ణ గారి నేతృత్వంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. దీప సర్వతమోపహం. మున్సిపల్ ఈ వైట్ మున్సిపల్ కోడ్ భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆర్డీఓ గారికి, కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. మొదటగా మీ అందరికీ కూడా ఎన్విడి శుభాకాంక్షలు.
ఇందాక జాయింట్ కలెక్టర్ గారు మీకు అందరికీ కూడా వారికి ఉన్నటువంటి ప్రతిభ అమోఘం, అద్భుతం, అద్వితీయమైనటువంటి ప్రతిభ ఉంటుంది. చేతుల మీదుగా కలెక్టర్ గారిని దుశ్శాలంతో సత్కరిస్తున్నారు జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా. తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మామిడి కుదురు మండల కేంద్రంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో రాత్రి చోరీ జరిగింది. బ్యాంకు తాళాలను కట్టర్ ద్వారా కట్ చేసి లోనికి దుండగులు ప్రవేశించి బ్యాంకు లోపల ఇంటర్నెట్ రూటర్లను దుండగులు ధ్వంసం చేశారు. జనసేనలో ఏంటి జనసేనలో ఏంటి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. టర్కీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదు, 14 మంది మృతి. మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ హవా, ఫలితాలు వెలువడే కొద్దీ పెరుగుతున్న టీఆర్ఎస్ స్థానాలు. సిఏబీ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీకు హైకోర్టులో చుక్కెదురు, ర్యాలీ అనుమతించడానికి హైకోర్టు నిరాకరణ, సభ మాత్రమే నిర్వహించాలని ఆదేశం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.